వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు అడ్డంకులు తొలగడం లేదు. తాజాగా భూ నిర్వాసితులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రైతులు అధికారుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు భూముల వ్యవహారం కొలిక్కి రాలేదు. భూసేకరణ కోసం రైతులతో అధికారులు వరంగల్ జిల్లా కలెక్టరేట్ రైతులతో సమావేశం కాగా ఆఫీసర్లు రైతుల మధ్య సయోధ్య కుదరలేదు. పరిహారం విషయంలో రైతులు తగ్గకపోవడంతో చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు కావాల్సిన భూసేకరణ విషయంలో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎయిర్పోర్టు పునరుద్ధరణకు 253 ఎకరాలు అవసరం. ఆ భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 17న 205 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. ఈ మేరకు మామునూరు ఎయిర్పోర్టు సమీపంలోని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల శివారులో భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు చేశారు. దాదాపు 233 మందికి చెందిన 253 ఎకరాలను గుర్తించి ఇటీవలే సర్వే కూడా పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ భూములకు పరిహారం చెల్లింపు విషయంలో మాత్రం రైతులు వెనక్కి తగ్గటలేదు. దీంతో భూసేకరణ నిలిచిపోయింది. మామునూరు ఎయిర్పోర్ట్ లో మా భూములు కోల్పోతున్నాం. మేము మా దాదాపు 200 ఎకరాలు 3 గ్రామాల నుంచి 222 ఎకరాలు కోల్పోతున్నాం. దానికి సరైన రేటు కోసం మేము చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాం. ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ఏరియా మొత్తం కూడా 2008లో ఫస్ట్ నోటిఫై చేశారు ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి. దానివల్ల రేట్లు పెరగలేదు ఇక్కడ, ఎందుకంటే పర్మిషన్స్ లేవు, ఏమీ లేవు, కాబట్టి పెరగలేదు, ఏం డెవలప్మెంట్స్ రాలేదు. ఈ భూముల్లో నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 233 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయం, అసైన్డ్ భూములు, లేఅవుట్ ఫ్లాట్లు, 13 నివాస గృహాలున్నాయి. దీంతో భూసేకరణ ప్రక్రియలో భాగంగా కొన్ని రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో 3 గ్రామాల రైతులు ప్రజలతో సమావేశమయ్యారు. అయితే తమకు భూమి బదులు భూమి ఇవ్వాల్సిందేనని అక్కడి రైతులు డిమాండ్ చేశారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదని, మార్కెట్ రేటుకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తామంటూ అధికారులు సర్వే పూర్తి చేశారు. పరిహారం చెల్లింపు విషయం కూడా పలుమార్లు రైతులతో సమావేశమయ్యారు. ఈ మేరకు అక్కడున్న వాల్యూను బట్టి ఎకరాకు 2 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని రైతులు పట్టుబడుతున్నారు. కానీ అధికారులు మాత్రం రైతులు అడిగినంత పరిహారం ఇవ్వలేక పలుమార్లు చర్చలు జరిపి ఎకరాకు 60 లక్షల రూపాయల నుంచి కోటి వరకు పరిహారానికి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇందుకు రైతులు ఒప్పుకోకపోవడంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా మాకు ల్యాండ్ ఎక్వేషన్ రేట్లు, ల్యాండ్ ఎక్వేషన్ ఉందనే ఒక గవర్నమెంట్ ఒక ఆలోచనతోటి ల్యాండ్ విలువ పెంచలేదండి. మాకు మార్కెట్ వాల్యూ పూర్తిగా డౌన్గా 6 లక్షలే ఉంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ చేయాలా, గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తున్న ఒక ఆలోచనతో గవర్నమెంట్ మాకు గవర్నమెంట్ వాల్యూ పెంచలేదు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న రైతుల మీద బాగా పడుతున్నది. అదేవిధంగా ఇప్పుడు 3-4 మంత్స్ నుంచి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అనేక సార్లు మళ్ళీ మీటింగ్లో పిలిచారు. ఏది చెప్పినా 6 lakhs ఉంది, మీకు 60 వస్తాయి, 65 లక్షలు వస్తాయి, కాన్సెంట్ ఆడపోతే 1 కోటి రూపాయలు వస్తాయి అంటా ఉన్నారండి. అది మేము ఎట్టి బస్సులో ఒప్పుకునే బస్సు లేదు. మాకు మినిమం 3 కోట్లు కావాలని మేము అంటున్నాము. ఎయిర్పోర్టు పునరుద్ధరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు ఎయిర్పోర్టు భూ నిర్వాసిత రైతులతో వరుసగా సమావేశం అవుతున్నారు. గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన రైతులతో చర్చలు జరుపుతున్నారు. ఎకరాకు 65 లక్షల నుంచి 1 కోటి రూపాయల పరిహారం చెల్లిస్తామన్నా రైతులు పట్టు వేయటం లేదు. దీంతో చర్చలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఈ భూమి పోతుందన్న కారణంగా క్రయ విక్రయాలు కూడా ఆగిపోయినాయి. దానివల్ల రేట్లన్నీ కూడా డౌన్ అయినాయి. సో మాకు ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషం. మేము కాదని అని అంటలేదు, మేమే ముందు వరుసలో ఉన్నాం. కాకపోతే మేము ఇస్తున్నందుకు భూమి మాదిపోతున్నది. భూమి ఇస్తున్నందుకు మాకు సరైనటువంటి పరిహారం కావాలని మేము అడుగుతున్నామండి. జూన్లోగా ఏదో ఒకటి తేల్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాము పంటల సాగు మొదలు పెడితే మధ్యలో భూములు ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారు. ఈలోగా తేల్చకపోతే చలో సీఎం కార్యక్రమానికి పిలుపునిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.